మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో క్రీడా భారత్ పేరిట నిర్వహించిన పోటీలు విజయవంతం అవడం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జింకానా గ్రౌండ్ లో జరిగిన క్రీడా భారత్ ముగింపు కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర కృష్ణరాకరాజు కిషన్ రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సామాజిక సాంస్కృతిక స్పృహతో విద్యార్థుల మధ్య క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇక ఈ నెల 19 నుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే క్రీడలలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి యువకులకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు ఖేలో భారత్ తెలంగాణ పేరుతో క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వివరించారు. విద్యార్థుల మధ్యలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. భారత వికాస్ పరిషత్తు అనేక సంవత్సరాలుగా మరి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరము వారు మరొకసారి అత్యంత అద్భుతంగా ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషం. నేను అందరి తరఫున భారత్ వికాస్ పరిషత్ పెద్దలందరికీ అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ నుంచి ఒక 15 రోజుల పాటు ఎక్కడైతే నేను ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం, యువకుల కోసం చాలా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి క్రీడల పోటీల పేరుతో మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఇందులో వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటారు. ఇప్పటికే మరి సుమారు 400 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అనేక ప్రాంతాలలో సుమారు 10-15 గ్రౌండ్స్లలో ఈ పోటీలు సమాంతరంగా జరుగుతాయి. అమ్మాయిలకు విడిగా, అబ్బాయిలకు విడిగా ఈ పోటీలు ఉంటాయి. ఇదే కాకుండా మరి మా పార్టీలో ఉన్నటువంటి శాఖల మధ్యలో కూడా పోటీలు